కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఎరువుల కోసం అన్నదాతలు క్యూ కట్టారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట మహిళలతో సహా రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటలకే వచ్చి లైన్లో నిల్చున్నామని రైతులు చెబుతున్నారు. అందరికీ సడిపడినన్ని ఎరువులు అందించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంటే అన్నదాతలందరూ కూడా ఉదయం నుంచి క్యూ లైన్లలో ఫర్టిలైజర్ షాపులు ఎదుట నుంచుంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందురా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దాదాపు 10 ఏళ్ల పాటు సకాలంలో ఎరువులను, అలాగే విత్తనాలను, పంట రుణాలను, అలాగే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అందుకున్న రైతులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం పంటలు పండించేందుకు పడరాని పాటు పడుతున్నారు. ఇటు నిర్మల్ జిల్లాను, అటు ఆదిలాబాద్ జిల్లాలను కూడా ఎక్కడ చూసినా గానీ ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత 2 రోజుల క్రితం ముదోల్ మండలం బోరిగాం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఎదుట దాదాపు 10 గంటల పాటు రైతులు ఎరువుల కోసం ఎదురు చూసిన సంఘటన మర్చిపోక ముందుకే ఈ రోజు ఈ నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఎరువుల కోసం రైతులు బారుతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 5 గంటల నుంచే తాము ఎరువుల కోసం ఇక్కడ ఉండడం జరిగిందని, క్యూ లైన్ లో నిలబడ్డామని ఇప్పటి వరకు రైతులకు అధికారులు మాత్రము ఎరువుల సరఫరా, ఎరువుల పంపిణీ చేయడం జరిగిన ఆందోళన వ్యక్తం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా నాగపంచమి పండగ సందర్భంగా పండగను సైతం జరుపుకోక ఈ ఎరువుల కోసము రైతులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి మనము విజువల్లో చూడొచ్చు. ఉదయం 5 గంటలకే తాము ఈ ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఎరువుల కోసం వచ్చి నిల్చున్నామని చెప్పేసి మహిళలు, అలాగే రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ లోకేశ్వరం మండల పరిధిలోకి దాదాపు ఈ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోకి దాదాపు 13 గ్రామాలకు సంబంధించిన రైతులు ఈ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోకి వస్తారు. ఈ 13 గ్రామాలకు సంబంధించిన రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో ఇక్కడ ఈ ప్రాథమిక సహకార సంబంధించిన రైతులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ దాదాపు 1 గంట సమయం అవుతుంది. దాదాపు 8 గంటల నుంచి క్యూ లైన్ లో నిల్చున్నామని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. కనీసం ఉదయం టీ తాగకుండా, అలాగే ఉదయం టిఫిన్ చేయకుండా ఇంటి పనులను, అలాగే పండుగ సందర్భంగా ఈ నాగపంచమి పండుగ ఎంతో పర్వదినము. ఈ ప్రతి మహిళ కూడా ఇళ్లలో పూజలు చేసుకోవడంతో పాటు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి, లేకపోతే పాము పుట్ట దగ్గరకు పోయి పాముకు పాలు పోసి మొక్కులు తీసుకోవాల్సిన అత్యంత పండుగకు ఎంతో విలువనిచ్చే మహిళలు సైతం తమ పండుగ పనులను, అలాగే ఇంటి పనులను, పంట పొలాలకు సంబంధించిన పనులను వదులుకొని ఉదయం నుంచి కూడా బారుతిన్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడు చూడలేని 10 ఏళ్ల కాలం పాటు తాము సకాలంలో పంటకు సంబంధించిన విత్తనాలతో పాటు ఎరువులను అందుకోవడం జరిగిందని, అలాగే పంట రుణాలను కూడా సకాలంలో అందుకోవడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మాత్రం తమకు అష్ట కష్టాలు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే తమకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని చెప్పి ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.